ఇలాంటి ఫ్లఫీ బనానా డైరీ మిల్క్ బ్రెడ్ ఎప్పుడైనా తిన్నారా? ఇది చేయడం చాలా సింపుల్. మీకు బనానా ఇష్టం లేకపోతే వేరే కొన్ని ఫ్రూట్స్‌తో కూడా రిప్లేస్ చేయొచ్చు. ఇది చేయడానికి బనానా, డైరీ మిల్క్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎగ్, బటర్, మైదా అండ్ షుగర్ అండ్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ ఉంటే సరిపోతది. ఫస్ట్ 3 బనానాస్‌ని బాగా రైపైన బనానాస్‌ని తీసుకొని ఇట్లా స్మాష్ చేయాలి మెత్తగా. చాలా మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్‌లో హోల్ ఎగ్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేయాలి. కప్స్ అది వీడియోలో చూపించా, రైస్ కప్పే. షుగర్ బదులు మనం స్టివియా ఆర్ మాంగ్ షుగర్, ఎనీ అదర్ షుగర్తో రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 1/3 ఆఫ్ బటర్ మీద యాక్చువల్గా మార్కింగ్స్ ఉంటాయి కదా, 1/3 దగ్గర కట్ చేసుకొని దాన్ని మైక్రోవేవ్లో వేడి చేయండి. ఇప్పుడు ఆ మెల్ట్ అయిన బటర్ను కూడా మనం ముందు మిక్స్కి యాడ్ చేసుకోవాలి. సేమ్ మిక్స్కి 1 ఫుల్ టీ స్పూన్ ఆఫ్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేయాలి. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నవ్ అగైన్ బాగా మిక్స్ చేయండి. నవ్ ఈ మిక్సీకి 1.5 కప్ ఆఫ్ మైదా యాడ్ చేయాలి, సేమ్ రైస్ కప్, ప్లస్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సేమ్ మిక్స్కి. సేమ్ ఆర్డర్లో నేను కింద డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తా. ఇఫ్ వీడియో కన్ఫ్యూజింగ్ ఉంటే యూ కెన్ చెక్ దట్ యాజ్ వెల్. మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనికి డైరీ మిల్క్ యాడ్ చేయండి. డైరీ మిల్క్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. క్వాంటిటీ మీ ఇష్టం, స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. ప్లస్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డ్రై నట్స్ ఏమైనా ఆల్మండ్స్, వాల్నట్స్ ఇట్లా. అండ్ నో ఫైనల్ మిక్స్. వన్ లాస్ట్ టైం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇట్ అండ్ మిక్స్ వెల్. వన్స్ మిక్స్ రెడీ అనిపించినప్పుడు ఇట్లా ఓవెన్ బౌల్ తీసుకొని దాన్ని ఒక లేయర్ ఆఫ్ బటర్ రాయండి దానికి క్లీన్గా, సో బ్రెడ్ అంటుకోకుండా. నా కేక్ మిక్స్ అందులో యాడ్ చేసేయండి ఆ బౌల్కి. బ్రెడ్ కొంచెం పొంగుతుంది, సో కొంచెం డెప్త్ ఉన్న బౌల్ అయితే బెటర్. వన్స్ కేక్ మిక్స్ ఈ బౌల్లో సెటిల్ అయిపోయాక పైన చాకో చిప్స్ కానీ ఏమైనా నట్స్ కానీ అగైన్ చాక్లెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు టాపింగ్ లాగా. ఇన్ బిట్వీన్ మీరు ఓవెన్ ప్రీహీట్ 350 డిగ్రీస్కి పెట్టేసుకుంటే మన కేక్ మిక్స్ బౌల్ అందులో పెట్టేయచ్చు. టోటల్ 50 మినిట్స్లో అయిపోతుంది. అండ్ బౌల్ కూడా బాగా కింద లేయర్లు వద్దు, పైన లేయర్లు పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ 50 మినిట్స్ మీకు కేక్ బేక్ అయింది లేదని డౌట్ ఉంటే నైఫ్ తోటి గుచ్చి చూడండి. నైఫ్కి ఏం అంటుకోకుండా క్లీన్గా బయట రావాలి. సో వీ కెన్ కన్ఫర్మ్ ఫుల్లీ బేక్ అయిందని. డైరీ మిల్క్ మంచి టేస్ట్ కానీ డోంట్ యాడ్ టూ మచ్, బాగా స్వీట్ అయిపోద్ది. అండ్ నవ్ రోల్ ఇట్ ఓవర్. అది అంటుకోకుండా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇంకా కట్ చేసి సర్వ్ చేయడమే. నేను ఎక్కువ బ్రెడ్ తినను, బట్ బనానా బ్రెడ్ ఈజ్ మై ఫేవరెట్. ఇది కొంచెం స్టార్ బక్స్ స్టైల్ ఉంటుంది. స్టార్ బక్స్లో ఉంటుంది కదా బనానా వాల్నట్ బ్రెడ్, కొంచెం అదే స్టైల్ ఉంటుంది. కంటెంట్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే, బాయ్.